హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. ఇవాల్టి క్లాస్లో మనము టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది కదా, June 9th ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఉంది, అందరూ రాస్తున్నారు. సో ఈ June 9th సంబంధించి ఈ సంవత్సరం అనమాట 2024 సంవత్సరంలో ఎన్ని ప్రశ్నలు అడగొచ్చు, ఏ సబ్జెక్ట్స్ నుంచి మనం తీసుకుని ఏంటంటే సబ్జెక్ట్స్ అనమాట, కోర్ సబ్జెక్ట్స్ అన్ని తీసుకుంటాం కదా. ఈ సబ్జెక్ట్కి సంబంధించి ఏ సబ్జెక్ట్స్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ ఇచ్చాను మీకు. మీరు ఓన్లీ ఇమేజ్ చూసి రాసుకోవద్దు, రిమైనింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కొన్ని థింగ్స్ అయితే చెప్తాను, చాలా ఇంపార్టెంట్. ఈ థింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, మీ ప్రిపరేషన్ చాలా వరకు కూడా స్ట్రాంగ్గా చేస్తుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి మనం చూద్దాం, ఎక్కడ ఏ సబ్జెక్ట్స్ ఫస్ట్ ఫోకస్ చేయాలి, తర్వాత ఎటువంటి సబ్జెక్ట్స్ ఫోకస్ చేయాలి, ఇవన్నీ కూడా మనం క్లారిటీగా అయితే క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. దీనికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా నీట్గా చెప్తాను. ఏ సబ్జెక్ట్ ముందు మనం పిక్ చేసుకోవాలి ఎగ్జామ్లో, అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియోలో ఈ టాపిక్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసుకునే ముందు మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో కొన్ని కోర్సులు అయితే లాంచ్ చేస్తున్నాము. సో కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ ఉంది, అలానే మనకి తెలంగాణ సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్ అండ్ లిటరేచర్ దీని నుంచి ఆల్మోస్ట్ మనకి 15 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో లాస్ట్ జరిగిన 2 ప్రిలిమ్స్లో మనకి కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ నుంచి అయితే ఆల్మోస్ట్ ఫస్ట్ 15 వచ్చాయి, తర్వాత సెకండ్ రౌండ్ ఎగ్జామ్లో 16 వరకు వచ్చాయి అనమాట. సో దీంట్లో 13 క్వశ్చన్స్ వరకు రావడం జరిగింది, తర్వాత జరిగిన ఎగ్జామ్లో 15 క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సో ఈ విధంగా ఇన్ని క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి ఈ కోర్సుల నుంచి. మన యాప్లో ఉంటాయి, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను, దీనికి సంబంధించి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో తర్వాత ఇంకా మనము తెలంగాణకు సంబంధించి టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నాము, అలానే గ్రూప్ 2కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నాము. చాలా తక్కువ ప్రైస్ డిస్కౌంట్లో ఇవైతే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి అయితే మీరు ఎన్రోల్ అవ్వండి. సో ఇప్పుడు మనం చూద్దాం ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని కోర్సులు అయితే వస్తున్నాయనేది, ఎన్ని క్వశ్చన్స్ అయితే వస్తున్నాయనేది. ఇక్కడ మనం గమనిస్తే ఫస్ట్ జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే ఇక్కడ కోర్స్ సబ్జెక్ట్ ఉంది, 2 కోర్స్ సబ్జెక్ట్సే. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ మనం ఎక్కువ చదువుతూ ఉంటాం, మామూలుగా పోటీ పరీక్షలు మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎక్కువ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెన్స్ ఇస్తారు. జనరల్ సైన్స్ అనేది కొంచెం డిఫికల్టీ అనమాట. అంటే ఎలా చెప్పుకోవాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జనరల్ సైన్స్ ఉంది, ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏంటంటే 80% ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది కరెంట్ అఫైర్స్ నుంచే ఉంటుంది అనమాట. అయితే మనకి జనరల్ స్టడీస్ ఆల్మోస్ట్ 90% స్టాటికే ఉంటుంది. సో 90% వచ్చేసి స్టాటిక్ నుంచే ఉంటుంది. కాబట్టి ఈ 2 గమనించుకొని చదవాలి. అందుకే నేను క్లాస్ అనేది చివరి వరకు చూడని చెప్పేది. సో వీడియో అనేది చివరి వరకు ఎందుకు చూడమని చెప్పానంటే ఇటువంటి థింగ్స్ అనమాట. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువగా కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారు, జనరల్ సైన్స్ నుంచి 90% స్టాటిక్ అడుగుతున్నారు. ఈ జనరల్ సైన్స్ నుంచి కూడా 3 సబ్జెక్టులు ఉంటాయి. ఒకటి బయాలజీ. సో ఈ బయాలజీలోనే 50% ఆఫ్ ది క్వశ్చన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి 50% అయితే అడుగుతారు. జస్ట్ బేసిక్స్ ఆలు, మీరు ఓన్లీ బేసిక్సే చూసుకోండి, డెప్త్గా పోవద్దు. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రం కొంచెం డెప్త్ చదవాలి ఖచ్చితంగా. ఆ ఇస్రో కావచ్చు, సంబంధించిన స్పేసు, హెల్త్, డిసీజెస్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా, డిఫెన్స్ అన్నీ కూడా చూసుకోవాలన్నమాట. కాబట్టి హైయెస్ట్ వెయిటేజ్ మనకు లాస్ట్ 2 టైమ్స్ చూసుకున్నా కూడా రేపు రాబోయే ఎగ్జామ్లో కూడా ఎక్కువ వెయిటేజ్ ఇక్కడ నుంచే ఉంటుంది. ఆల్మోస్ట్ 22 నుంచి 25 ప్రశ్నలు అయితే వస్తాయన్నమాట. సో ఇట్లా అనమాట. ఇది క్లారిటీగా మీరైతే ఎగ్జామినేషన్ ప్రకారం చూసుకోవాలి. మనకి 1/6, సో 1/6 పేపర్ అనేది సో ఒక్క జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచే ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ పాలిటీ. సో ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ 2 తీసుకోవచ్చు ఇక్కడ, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్. నేను చాలాసార్లు మీకు క్లాస్లో కూడా చెప్పాను, పాలిటీ సబ్జెక్టు 99% అనమాట. సో 99% ఆస్పిరెంట్స్ స్ట్రాంగ్గా ఉంటారు ఎందులో అంటే ఈ పాలిటీలో. కాబట్టి పాలిటీలో నుంచి మనకి పాలిటీ, గవర్నెన్స్ నుంచి 15 నుంచి 17 వరకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత ఇండియన్ హిస్టరీ నుంచి 10 నుంచి 12 వరకు అడగొచ్చు అనమాట. అది ఏన్షియంట్ కావచ్చు, మిడివల్ కావచ్చు, మోడర్న్ కావచ్చు. సో ఏదైనా కూడా మనకి 10 to 15 అడగొచ్చు, 12 క్వశ్చన్స్ అడగొచ్చు. ఒక్కోసారి మ్యాక్సిమం మనకి 15 అడిగేదానికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. ఒకవేళ ఇండియన్ హిస్టరీ నుంచి పెరిగాయనుకోండి క్వశ్చన్స్, పేపర్ ఈజీగా ఉంటుంది. సో పేపర్ ఈజీ ఎప్పుడు ఉంటుందంటే కోర్ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ వచ్చినప్పుడు. సో ఇండియా పార్ట్లో కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఈ కోర్ సబ్జెక్ట్ నుంచి ఎప్పుడైతే సబ్జెక్ట్స్లో క్వశ్చన్స్ పెరుగుతాయో పేపర్ ఈజీగా ఉంటుంది. ఎప్పుడైతే టీఎస్ పార్ట్ క్వశ్చన్స్ పెంచుతారో, టీఎస్ పార్ట్ ఎప్పుడైతే పెంచుతుందో పేపర్ అనేది డిఫికల్టీ అవుతుంది. సో ఇట్లా అనమాట. తర్వాత ఎకానమీ నుంచి, లాస్ట్ ఎకానమీ నుంచి మనకి ఫస్ట్ జరిగిన ఎగ్జామ్లో 5 తర్వాత 7 అడిగారు. కాబట్టి ఎకానమీ నుంచి కూడా మీకు జస్ట్ 5 యూనిట్స్ మాత్రమే మెయిన్స్ పేపర్లో ఇచ్చారనమాట. కాబట్టి ఎకానమీ నుంచి 7 నుంచి 10 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. జాగ్రఫీ చాలా ఇంపార్టెంట్. మనకి వరల్డ్ జాగ్రఫీ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది, టీఎస్ జాగ్రఫీ ఉంటుంది. ఈ 3 అయితే ఉంటాయి. ఇందులో ఇండియన్ జాగ్రఫీ చాలా ఇంపార్టెంట్. 15 నుంచి 17 క్వశ్చన్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. చాలా వరకు ఈసారి జాగ్రఫీలో కరెంట్ అఫైర్స్ అయితే కవర్ అవుతాయి. కరెంట్ అఫైర్స్ నుంచి కూడా జాగ్రఫీ నుంచి అడిగే అవకాశం అయితే ఉందన్నమాట. నేను రాబోయే రోజుల్లో మీకు చాలా క్లాసెస్ అనేవి చేస్తాను. సో ఆ క్లాసెస్లో జాగ్రఫీ నుంచి ఎటువంటి కరెంట్ అఫైర్స్ అనే వార్తల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా అందిస్తాను. అయితే ఇలా కాకుండా మాకు కంప్లీట్గా ఒక మెంటర్షిప్ లాగా కంప్లీట్గా స్ట్రాటజీ అంటే మనము మిషన్ సంకల్పన ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. ఈ మిషన్ సంకల్పంలో జాయిన్ అయితే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఈ తక్కువ టైంలోనే, ఈ 1 monthలోనే మీరు చాలా వరకు స్ట్రాంగ్ అయిపోతారు. ఇది కంప్లీట్గా మెంటర్షిప్ ప్రోగ్రామ్స్. ఇందులో మెంటర్షిప్ ఉంటుంది, ప్లస్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడీ టెస్ట్ సిరీస్ ఉంటుంది,
టెస్ట్ సిరీస్ ఉంటుంది, ప్లస్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, అలానే హై ప్రియారిటీ టాపిక్స్ కూడా ఉంటాయి. చాలా తక్కువ ప్రైస్ అయితే ఇప్పుడు ఉంది, మన యాప్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చాను, అక్కడి నుంచి మీరైతే జాయిన్ అవ్వండి. సో మనం ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. సో ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్లో ఇవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాం, ఏ సబ్జెక్ట్ నుంచి ఏ టాపిక్స్ ఫోకస్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఏన్షియంట్ హిస్టరీ కావచ్చు, మిడివల్ హిస్టరీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఎటువంటి టాపిక్స్ ఫోకస్ చేయాలి. సో కరెంట్ అఫైర్స్లో ఉండి స్టాటిక్లో ఉండే సబ్జెక్ట్స్ ఏమన్నా ఇవన్నీ కూడా అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాము. మీకు చాలా స్ట్రాంగ్ అవుతారు అనమాట. తక్కువ టైంలో ప్రిలిమ్స్ క్లియర్ చేసే విధంగా ఇదైతే ఉంటుంది. మీరు ఎవరైనా ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటే డైరెక్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు, లేదా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అయ్యి కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ 16 నుంచి 20 క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు, 16 నుంచి. సో దీనికి మన యాప్లో జస్ట్ 199 రూపీస్లో కోర్స్ తీసుకొచ్చాము. సో మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో తీసుకొచ్చిన కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ టైం మనకి 15 క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. ఫస్ట్ జరిగిన టీఎస్పీఎస్సీ గ్రూప్ అండ్ ప్రిలిమ్స్లో సెకండ్ టైం 16 క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. సో ఇన్ని మోతాదుల క్వశ్చన్స్ ఎందుకు వస్తున్నాయంటే నేను కవర్ చేసే విధానం. సో నేను ఈనాడు పేపర్ కావచ్చు, హిందూ పేపర్ కావచ్చు, ఇండియన్ ఎక్స్ప్రెస్ కావచ్చు, గవర్నమెంట్ వెబ్సైట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి నుంచి క్లారిటీగా డేటా తీసుకొని మీకు అందిస్తాను. ఎస్పెషల్లీ మన కరెంట్ అఫైర్స్ స్టేట్ పిఎస్సీ అనమాట. సో టీఎస్పీఎస్సీ, ఏబీపీఎస్సీ స్టేట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ చేస్తాను కాబట్టి 100% చాలా వరకు మన కరెంట్ అఫైర్స్ అనే ఎగ్జామ్లో వచ్చేదానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇది మన యాప్లో ఉంటుంది చూడండి. తర్వాత టీఎస్ కల్చర్ అనమాట. టీఎస్ కల్చర్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. తెలంగాణ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్ అండ్ లిటరేచర్ అని చెప్పేసి ఒక పేపర్ ఉంటుంది. సో దీంట్లో నుంచి ఖచ్చితంగా మనకి 15 ప్లస్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. 15 అంటే 15కు పైకి క్వశ్చన్స్ వస్తాయి. ఇది కూడా మనం ఒక కోర్స్ తీసుకొచ్చాం మన యాప్లో. లాస్ట్ టైము జరిగినటువంటి 2 ఎగ్జామ్లో ఇక్కడ నుంచి మన నుంచి ఫస్ట్ జరిగిన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో 13 క్వశ్చన్స్ వచ్చాయన్నమాట మన కోర్సు నుంచి. ఈ కోర్సు అనేది జస్ట్ మన యాప్లో 5.5 అవర్స్ అనమాట. అంటే జస్ట్ 5.5 గంట మాత్రమే ఉంటుంది కోర్సు. క్విక్ సమ్మరీ కోర్స్ అనమాట అది. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఎవరైనా జాయిన్ అవ్వండి. చాలా మంది ఎన్రోల్ అయి ఉన్నారు. 16 వచ్చాయి, నెక్స్ట్ వచ్చేసి 15 క్వశ్చన్స్ వరకు వచ్చాయన్నమాట. సో ఇలా అయితే కవర్ అయింది. మన కోర్సు నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. సో ఇది కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి పార్ట్స్ ఏదైనా మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏదైనా ఉందా అంటే అది టీఎస్ కల్చర్ అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకునే అన్ని కూడా ఎక్కువ వెయిటేజ్ వచ్చే సబ్జెక్ట్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ నెక్స్ట్ వెయిటేజ్ వచ్చేసి రీజనింగ్ అండ్ డిఏ అనమాట. ఇది కూడా మనకి 20 నుంచి 25 క్వశ్చన్స్ వరకు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ ఐఆర్. సో ఐఆర్ వచ్చేసి ఆల్మోస్ట్ 19% కరెంట్ అఫైర్స్ అడుగుతారు. సో కరెంట్ అఫైర్స్ నుంచి అడుగుతారు కాబట్టి మన కరెంట్ అఫైర్స్లో ఐఆర్ కూడా నీట్ కవర్ చేస్తాను. ప్రతిదీ కూడా బ్యాక్గ్రౌండ్ డేటా కావచ్చు, ప్రతిదీ ఉంటుంది. సో తర్వాత ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి 5 నుంచి 7 ప్రశ్నలు అయితే వచ్చే అవకాశం ఉంది. సోషల్ ఎక్స్క్లూజన్ నుంచి కూడా 5 నుంచి 7 ప్రశ్నలు అయితే వచ్చే అవకాశం ఉంది. రీజనింగ్ డే చాలా చాలా ఇంపార్టెంట్. సో కోర్ సబ్జెక్ట్స్ అనమాట. సో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్ నుంచి తర్వాత ఎక్కువ వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే ఇదే అనమాట. ఓకేనా? సో ఇది ఒకటి. సో నెక్స్ట్ మిస్లేనియస్ అనమాట. మిస్లేనియస్ అంటే కొన్ని స్కీమ్స్ లాగా ఇట్లా అడుగుతూ ఉంటారు. ఇవి లాస్ట్ టైం కూడా 7 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సెకండ్ టైం జరిగింది కదా. సో ఇక్కడ వచ్చేసి 7 ప్రశ్నలు అయితే రావడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనసులో పెట్టుకొని ఒక ప్రొసీజర్లో చదవాలి. సో ఈసారి కొత్త వాళ్ళు కూడా యాడ్ అయ్యారు కాబట్టి చాలా స్మార్ట్ వేగా వెళ్ళాలి ప్రిపరేషన్. సో లాస్ట్ టైం లాగా మాకు 2 సార్లు మంచి స్కోర్ వచ్చింది. సో లాస్ట్ టైం 2 టైమ్స్ మంచి స్కోర్ వచ్చింది కదా, ఈసారి కూడా మంచి స్కోర్ వస్తుందని చెప్పేసి అనే అపోహలో కాకుండా, ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా. సో నీట్గా ఈ సబ్జెక్ట్స్ అనమాట, కోర్ సబ్జెక్టుల మీద ఫోకస్ చేయడం ఎలా అయితే ఉండండి. సో ఎవరైనా ప్రిపరేషన్ సరిగా లేకుండా ఇంకా 1 మంత్ టైం ఉంది, మీకు ఆల్మోస్ట్ 30 డేస్ వరకు టైం ఉంది కాబట్టి సో ఈ 30 డేస్ స్ట్రాటజీ నేనైతే క్లియర్గా ఇస్తాను. మిషన్ సంకల్పంలో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ప్రతి ఒక్కటి ఉంటుంది. మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతారో, ప్రైవేట్ టెలిగ్రామ్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాము. మెంటర్షిప్ జాయిన్ అవ్వగానే మీకు టెస్ట్ సిరీస్ వస్తుంది. ఆల్మోస్ట్ టెస్ట్ సిరీస్ ఒక ప్రైస్ ఉంది కదా, ఆ ప్రైస్ కంటే అదంతా ఫ్రీగా వస్తుంది అనమాట. మెంటర్షిప్ ఎవరైతే జాయిన్ అవుతారో సంకల్పంలో వాళ్ళు టెస్ట్ సిరీస్ వస్తుంది, కరెంట్ అఫైర్స్ వస్తాయి. మీరు ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్ చదవాల్సిన అవసరం లేదు, మళ్ళీ అందులో ఫ్రీగా వస్తుంది. సో మెంటర్షిప్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్స్లో ఎటువంటి టాపిక్స్ ఫోకస్ చేయాలి, హై ప్రియారిటీ టాపిక్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. సో కాబట్టి మీరు ఎవరైనా ఇంకా వీక్గా ఉంటే, ప్రిపరేషన్ కన్ఫ్యూజ్గా ఉంటే మిషన్ సంకల్పంలో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. సో ఈ విధంగా ఈసారి అయితే ప్రశ్నలు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ కోర్సులన్నీ కూడా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఉన్నాయి. సో కరెంట్ అఫైర్స్ కోర్సు జస్ట్ మనం 199 రూపీస్లోనే ఇస్తున్నాం. 199 రూపీస్లోనే సో ఈ కోర్స్ మొత్తం ఇస్తున్నాం. ఇందులో మీకు ఆల్మోస్ట్ 1 ఇయర్ పైన కరెంట్ అఫైర్స్ ఉంటాయి, తెలంగాణ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి అనమాట. నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ అంటే తెలంగాణ కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. ఈ కోర్స్ కూడా మనం జస్ట్ 199 రూపీస్లో ఇస్తున్నాం. ఇంతకుముందు 399 ఉండేది, ఇప్పుడు 199 రూపీస్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ రెండింటి నుంచి ఆల్మోస్ట్ 30 క్వశ్చన్ల పైన వస్తాయి అనమాట. 30 MCQs పైనే ఈ 2 కోర్సుల నుంచే వస్తాయి కాబట్టి ఇవి కూడా చూడండి. సో తర్వాత నెక్స్ట్ మన తెలంగాణ టెస్ట్ సిరీస్ అనమాట. గ్రూప్ 1, గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ కూడా ఉంది. చాలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా మొత్తం కూడా మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఫోకస్గా చూడండి. ఓకేనా? ఇది ఓవరాల్గా దీనికైతే సంబంధించింది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను, అక్కడి నుంచి అయితే జాయిన్ అవ్వండి. ఇది కంప్లీట్గా. ఇంకా నెక్స్ట్ క్లాసెస్ కూడా వీడియోస్ నేను మన యూట్యూబ్ ఛానల్ అందిస్తూ ఉంటాను, ఫాలో అవుతానండి. ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడ ప్రశ్నలు పెడుతూ ఉంటాం ప్రతిరోజు. న్యూస్ పేపర్ క్లిప్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే టీఎస్పీఎస్సీ, ఏబీపీఎస్సీ సంబంధించిన అప్డేట్స్ కూడా ఇమీడియట్గా అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను.
ఇస్తాను. డిస్క్రిప్షన్ లింక్ ఉంది. మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.